భూమి గుండ్రంగా ఉందని శాస్త్ర ప్రపంచం చెప్పకముందే బైబిల్ చెప్పిందా? ఎస్, అవునండి, బైబిల్ చెప్పింది. 1522లో ఫెర్డినాండ్ మ్యాగిలోన్ గారు భూమి గుండ్రంగా ఉందని ప్రపంచానికి తెలియపరిచాడు. అయితే ఆయన చెప్పకముందే బైబిల్ ఈ విషయాన్ని తెలియపరిచింది. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 22లో ఇట్ ఈస్ హీ హూ సిట్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని రాయబడింది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో సర్కిల్ అని మెన్షన్ చేయబడిందండి. మరి ముఖ్యంగా తెలుగులో చూస్తే ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు అనే విషయం కూడా మనకు బైబిల్లో కనపడుతుంది. ఇంకా ఖచ్చితంగా ఆలోచిస్తే యోబు గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో నరులకు నివాస యోగ్యమైన భూగోళము అనే పదాన్ని మరి బైబిల్లో వాడడం మనం చూస్తున్నాం. భూగోళము, గోళం అంటే బంతి, గోళం అంటే గుండ్రటి ఆకారం. సో ఈ రకంగా చూడగలిగితే బైబిల్ ముందే చెప్పిందండి భూమి గుండ్రంగా ఉందని. అంటే ఒక్కసారి ఆలోచించండి, శాస్త్రం ఇంకా పుట్టలేదు, శాస్త్రం ఇంకా ఏమీ తెలీదు, శాస్త్ర ప్రపంచానికి అప్పటికి ఇంకా అసలు ఆలోచన కూడా లేదు భూమి ఎలా ఉందో ఒక వాళ్ళ ఊహకు కూడా అందని రీతిలో ఉన్న పరిస్థితిలో దేవుడు బైబిల్ ద్వారా తన గ్రంథంలో రాసి ఉంచి ప్రపంచానికి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియపరిచాడు, భూమి గుండ్రంగా ఉందని. ఏమండి, నిజంగా ఆలోచిస్తే మోడర్న్ సైన్స్ పుట్టక ముందే బైబిల్ ఉందండి. బైబిల్ ముందుగానే మోడర్న్ సైన్స్ చెప్పడానికి ముందే భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని తెలియపరిచింది. ట్రూలీ ద బైబిల్ ఇస్ ది ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్ అని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చిందండి. కాబట్టి బైబిల్ ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ ప్రూఫ్స్తో బైబిల్లో దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. కాబట్టి బైబిల్ అనేది ఒక అల్టిమేట్గా ఒక అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకము ప్రతి ఒక్కరికి అవసరము. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన పుస్తకం అని చెప్పడానికి ఎటువంటి సందేహము